ఇంకా దీనికి పైన ఇక్కడ పోస్టులు కుట్టుకుంటే గోల్డ్ కలర్ బాగుంటాయండి. కుట్టకుండా అంటే ఎక్కువ హెవీ వద్దు అనుకున్న వాళ్ళైతే కుట్టకుండా కూడా వాడచ్చు. కొంచెం వాడతారు హెవీగా అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ పోస్టులు కుట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి. ఓకే అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక జాకెట్కి వెనక నెక్కి మోడల్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. సింపుల్గా అయిపోద్దండి. ఈ మోడల్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఈ జాకెట్ కట్ చేసుకున్నాం కదా, ఈ కలర్కి ఆ చీరలో ఉన్న కాంబినేషన్ ఈ కలర్ గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ ముక్కలతో మనం డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్ చేసుకుని జాకెట్కి ఎలా అతుక్కోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ మోడల్ కోసం మనం వీటిని తయారు చేసుకోవడం ఎలాగో ముందుగా చూద్దాం. దీనికోసం ఇలా రెండున్నర వెడల్పు ఉండేలాగా 4 పలగలుగా ముక్కలు తీసుకోండి. ఈ ముక్కలు తీసుకుని ఇలా చేత్తో తిప్పొచ్చండి. కొన్ని క్లాత్లు తిరగవు. ఇప్పుడు ఈ క్లాత్ తిరగట్లేదు. ఇలా చేత్తో తిప్పితే రౌండ్గా వచ్చేస్తుంది. ఇలా తిరగట్లేదు. అందుకోసం ఇలాంటిది ఏదైనా పుల్ల తీసుకోండి. నేనైతే అగరబత్తిలో ఉన్న రౌండ్గా ఉన్న పుల్ల తీసుకున్నాను. దీంతో చుట్టొచ్చండి. ఇలా ఫస్ట్ కొంచెం పట్టుకొని చుట్టి తర్వాత ఇలా అంటే వచ్చేస్తుంది. ఇలా క్రాస్గా ఈ క్రాస్ నుంచి ఈ క్రాస్కి వచ్చేదాకా చుట్టాలి. ఇలా చుట్టేశాక ఈ పుల్లని ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసాక ఈ మొత్తాన్ని మధ్య మధ్యలో ఇలా కూర్చోబెట్టుకుంటూ ఇలా దగ్గర చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇప్పుడు దీని మీద కుట్టేయాలి. కొన్ని క్లాత్లకి అయితే మనం ఇలా పుల్ల వాడకుండా కూడా వచ్చేస్తాయి. ఇలా కుట్టేసుకోవాలి. మళ్ళీ చేత్తో తిప్పే కన్నా ఇలా ఈజీగా అయిపోతుంది. చేత్తో తిప్పాలంటే కొంచెం ఇలాంటి క్లాత్లకి బాగా టైం పట్టేస్తే రాదు. ఇలాగన్నీ ఈ మోడల్ కోసం అన్ని ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న ముక్కలన్నీ అంటే ఇంచుమించుగా ఒక నెక్కు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 30 దాకా పడతాయి. ఇలా అన్నీ తయారు చేసుకుని అప్పుడు నెక్కుగా వేసుకోవాలి వీటిని. ఇంకా ప్రతిదీ ఇలా పట్టేసుకుని ఇలా ఉంది కదండి ముక్క, ఇలా కాకుండా స్క్వేర్గా కాకుండా డైమండ్ షేప్లో ఇలా పెట్టుకుని ఈ మూల నుంచి ఈ సెంటర్ వచ్చే వరకు రౌండ్ తిప్పుకుంటూ రావాలి. ఆ వచ్చిందాన్ని ఇలా కుచ్చుగా ఇలా పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ తయారు చేసి ఆ తర్వాత నెక్ కతకడం ఎలాగో చూద్దాం. ఇలా మొత్తం తయారు చేసి పెట్టుకోవాలండి. ఈ తయారు చేసిన తర్వాత ఈ ఎక్కువ ఉన్నదని తర్వాత కట్ చేసుకుందాం. ముందు బ్యాక్ పార్ట్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుని ఇప్పుడు దీని మీద ఈ మొగ్గలను కనుక కుట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఎలా ఉన్నాయో అలా ఉంచేసి, అంటే విడివిడిగా కట్ చేయక్కర్లేదు, ఇలా ఉంచేసి ఈ పైనుంచి పాదం ఖర్చు ఉండేలాగా, అంటే సైడ్ 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలాగా పైన ఒక పాదం ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా ఒక్కొక్క దాన్ని పెట్టిన ఎడ్జ్ కుట్టేసుకోవాలి నెక్కి. ఈ నెక్ అంతా వేసిన తర్వాత ఎక్స్ట్రా అన్ని కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ ఒకే గ్యాప్లో వస్తుంది చూసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఈ బ్యాక్ పార్ట్ ఒకటే చూపిస్తానండి, మిగతా ఫ్రంట్ చేతిలో ఏం చూపించట్లేదు. ఇలా అన్నీ పెట్టాలి. ఇప్పుడు మీకు ఇందా నేను చెప్పడం ఒకటి మర్చిపోయానండి. ఇది రౌండ్ తిప్పాం కదా, మనం ఈ రౌండ్ తిప్పింది పైకి అనిపించాలి. ఇలాగా లోపల పక్కన ఇలా ఉంటుంది. ఇది తిప్పి పెట్టకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పెట్టేటప్పుడు ఈ రౌండ్ షేప్ పైకి వచ్చేలా చూసుకుని పెట్టుకోండి. ఇలా మొత్తం లాస్ట్ వరకు పెట్టేసుకొచ్చేయాలి. ఇంకా ఫ్రంట్ నెక్ పెట్టాలా లేదా అనేది కస్టమర్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళైతే ఫ్రంట్ నెక్ ఏమి పెట్టమని చెప్పలేదు, బ్యాక్ నెక్ ఒకటి చాలన్నారు. ఇలా పెట్టేశాక ఇప్పుడు ఇట్లా ఎక్స్ట్రాని చూసారు కదా, ఈ ఎక్స్ట్రాని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకుంటే సరిపోద్దండి. ఇంకా ఇలా ఏమన్నా ఎక్కువ తక్కువగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం సమానంగా నెక్ మన రౌండ్ వచ్చేలాగా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసి మళ్ళీ పక్కన కావాలంటే లేస్ కూడా వేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు దీనికి అయితే పైపింగ్ వరకే వేస్తున్నానండి. ఈ పైపింగ్ కోసం అంగుళన్నర వెడల్పు ఉండేలాగా క్రాస్లో తీసుకోండి మొక్క. ఎప్పుడైనా పైపింగ్ వేసేటప్పుడు క్రాస్లో తీసుకుంటేనే బాగుంటుందండి. ఇలా అంగుళన్నర తీసుకున్న తర్వాత ఒక రంగులో మర్చేయండి. ఒక సైడ్ అటైనా ఇటైనా ఒక సైడ్ మర్చి చేసి కుట్టేసుకుని
ఈ కుట్టేటప్పుడు కూడా దీన్ని లాగే కుట్టండి. ఇలా కొంచెం వెడల్పు ఎక్కువే ఉండాలి. మామూలుగా వేసే పైపింగ్ కన్నా దీనికి వెడల్పు ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే మనం ఇవన్నీ పెట్టాం కదా మొగ్గలు, ఇవి మందంగా ఉంటాయి. ఆ మందంగా ఉన్నప్పుడు దీనికి మనం కొంచెం సన్నగా తీస్తే సరిపోదు. అందుకని కొంచెం ఎక్కువ వెడల్పే తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మొగ్గల మీద ఇలా పెట్టుకుంటే ఇందాక మనం వేసిన కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు మీద పడేటట్టుగా వేసుకోవాలి. లైట్గా కొంచెం లాగి పెట్టి వేసుకోవాలి. గట్టిగా లాగకూడదు. కొంచెం పై క్లాత్ని కొంచెం లాగి పట్టి వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇంతకుముందు వేసిన కుట్టు మీదే వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కనిపించకుండా దీని మీదకి ఈ పైపింగ్ ఇది ఉంది కదా పైన వేస్తుంది, దాన్ని ఇట్లా వేసుకోవాలి. అప్పుడు పీస్ రాకుండా ఉంటుంది. ఇది మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా గట్టిగా లోపలికి నొక్కి మడవాలండి. లేదంటే వెడల్పు ఎక్కువ వచ్చేస్తుంది, మరి ఎక్కువగా బాగోదు ఎక్కువ వచ్చింది. అందుకని ఈ మందంగా ఉన్నదాన్ని కొంచెం అంటే డబుల్ ఈ ఖర్చు కూడా లోపల మడత పడేలాగా కొంచెం ఇలా ఎక్కువగా మడత వేసుకోవాలి. ఓకే అండి, ఇది అయిపోయింది. సింపుల్గా ఇలా మోడల్ కుట్టుకోవడం అయిపోయిందండి. ఇంకా దీనికి పైన ఇక్కడ పోస్టులు కుట్టుకుంటే గోల్డ్ కలరే బాగుంటాయండి. కుట్టకుండా అంటే ఎక్కువ హెవీ వద్దు అనుకున్న వాళ్ళైతే కుట్టకుండా కూడా వాడచ్చు. కొంచెం వాడతారు హెవీగా అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ పోస్టులు కుట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి. ఓకే అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.